అరవింద్ సమయంలో సార్ 2 నెలలు ప్రతిసారి న్యూస్ సిట్టింగ్ అని కూర్చోవటం, కాసేపు మాట్లాడదాం, ఓకే సాయి నేను బయలుదేరుతానంటే అలాగే సార్ అంటే నేను సాయిని అంట, ఎందుకంటే తమకంటే ముందు నుంచి తెలుసు సాయి కానీ తెలుసు. సో అందుకని మాట్లాడుకుంటే 2 నెలలు ఏం చేయలే. 2 నెలల తర్వాత ఒకసారి నేను చెప్పాను పిలిచి, ఏంటి ఎందుకు రావట్లేదు అని అడుగుతాడు. తారక్ ఏంటి ట్యూన్ ఏమి లేదంటే నేను ఎప్పుడు ఏమి వినిపించండి అంటే నేను మాడతాను సార్, నాకు తెలిసి ప్రాబ్లం ఏంటో అన్న అని సాయికి చెప్పాను. ఏంటంటే మీరు నమ్మరు సార్, మద్రాసు నుంచి ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్ నుంచి ఆ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. మేము ఫస్ట్ ఫ్లైట్ తీస్తాం, వచ్చి సితారా హోటల్కి వచ్చారు. మేము ప్యాకప్ అయ్యి వచ్చిన తర్వాత వస్తే 3 minutes మాట్లాడుకుంటాం, 3 minutes అంతే సిట్టింగ్. వెనక్కి తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి మద్రాసు వెళ్ళిపోయారు. అంతే 3 minutes కోసం వచ్చాడు. ఆ 3 minutes మాట్లాడా. చెన్నై నుంచి ఒక RND వస్తుంది సార్, అదే RND చెన్నై వెళ్ళిపోద్ది, అదే ఫ్లైట్లో వెళ్ళిపోయాను మళ్ళీ. 3 నిమిషాలు మాట్లాడుకున్నాం సార్. ఏం చెప్పానంటే నువ్వు ఒక అద్భుతం చేద్దామని ఏం చేయట్లేదు సార్, నువ్వు ఏదో ఒకటి చేయి, అది అద్భుతం అవుతుంది, నన్ను నమ్ము, ఇంతే. థ్యాంక్ యూ సాయి, బాయ్. తలుపు తెచ్చి పట్టుకున్నా వెళ్ళిపోయాడు అంతే. ఆ వెంటనే చేసిన ఫస్ట్ సాంగ్ ఏడబోయినాడు, రమ్ రుధిరం చేశాడు.